వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈరోజు వీడియోలో మనం 23rd కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ తెలుసుకుందాం. 1. లీడ్ ప్లాటినం ప్రీ సర్టిఫికేషన్ అంటే LEAD ప్లాటినం ప్రీ సర్టిఫికేషన్ పొందిన భారతదేశపు మొట్టమొదటి సిటీ ప్రాజెక్ట్ ఇది. ఏ. గిఫ్ట్ సిటీ, గుజరాత్. బి. మెట్రోపోలిస్, హర్యానా. సి. అమరావతి, ఆంధ్రప్రదేశ్. డి. న్యూ టౌన్, కోల్కతా. జవాబు బి. మెట్రోపోలిస్, హర్యానా. రిలయన్స్ మెడ్సిటీ అభివృద్ధి చేస్తున్న మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ పర్యావరణ అనుకూలమైన మరియు సుస్థిరమైన పట్టణ రూపకల్పనకుగాను యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి ఈ గౌరవాన్ని పొందింది. ఈ సర్టిఫికేషన్ పొందిన తొలి భారతీయ సిటీ ప్రాజెక్ట్ ఇదే. 2. భారత నౌకాదళం ఇటీవల ఇండియన్ ఓషన్ షిప్ సాగర్ అంటే IOS సాగర్ చొరవ 2వ ఎడిషన్ను ఎక్కడ నిర్వహించింది? ఏ. విశాఖపట్నం. బి. ముంబై. సి. కొచ్చి. డి. చెన్నై. జవాబు సి. కొచ్చి. హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల మధ్య సమన్వయం పెంచడానికి భారత నౌకాదళం కొచ్చిలోని సదర్న్ నేవల్ కమాండ్లో ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో 16 దేశాల నౌకాదళాలు పాల్గొన్నాయి. 3. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ. 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆక్వాపార్క్ ప్రాజెక్టును జమ్మూ కశ్మీర్లోని ఏ జిల్లాలో ఆమోదించింది? ఏ. శ్రీనగర్. బి. అనంతనాగ్. సి. జమ్మూ. డి. బారాముల్లా. జవాబు బి. అనంతనాగ్. మత్స్య సంపద మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అనంతనాగ్ జిల్లాలో ఈ భారీ ఆక్వాపార్క్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రకటించారు. 4. 2026 ప్రపంచ జలదినోత్సవం యొక్క అధికారిక థీమ్ ఏమిటి? ఏ. వాటర్ అండ్ జెండర్. బి. వాటర్ ఫర్ పీస్. సి. వాల్యూయింగ్ వాటర్. డి. లీవింగ్ నో వన్ బిహైండ్. జవాబు ఏ. వాటర్ అండ్ జెండర్. ప్రతి ఏటా మార్చ్ 22న జరుపుకునే ప్రపంచ జలదినోత్సవం కోసం 2026 సంవత్సరానికి గాను వాటర్ అండ్ జెండర్ అనే థీమ్ను నిర్ణయించారు. 5. శాసనసభ కార్యకలాపాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడానికి విధానసాధి అనే ఏఐ చాట్బాట్ను ప్రారంభించిన మొదటి అసెంబ్లీ ఏది? ఏ. ఆంధ్రప్రదేశ్ విధానసభ. బి. ఢిల్లీ విధానసభ. సి. తెలంగాణ విధానసభ. డి. కేరళ విధానసభ. జవాబు బి. ఢిల్లీ విధానసభ. చట్టిసభ నెబ్యులకు సంక్లిష్టమైన చట్టాలను అర్థం చేసుకోవడంలో మరియు పరిశోధనలో ఢిల్లీ అసెంబ్లీ ఈ వినూత్న చాట్బాట్ను ప్రవేశపెట్టింది. 6. న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ జలదినోత్సవ సదస్సు 2026 ప్రధాన ఇతివృత్తం ఏమిటి? ఏ. వాటర్ ఫర్ ఇండస్ట్రీ. బి. వాటర్ ఫర్ అగ్రికల్చర్. సి. సస్టైనబుల్ మేనేజ్మెంట్. డి. వాటర్ అండ్ క్లైమేట్. జవాబు ఏ. వాటర్ ఫర్ ఇండస్ట్రీ. సాధారణ జలదినోత్సవం థీమ్ వాటర్ అండ్ జెండర్ అయినప్పటికీ ఢిల్లీలో జరిగిన ప్రత్యేక సదస్సు థీమ్ వాటర్ ఫర్ ఇండస్ట్రీ అంటే పరిశ్రమల కోసం నీరు. 7. 2025 రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మీథేన్ ఉద్గారాలను విడుదల చేసే ఆయిల్ మరియు గ్యాస్ సైట్లు ఉన్న దేశం ఏది? ఏ. రష్యా. బి. అమెరికా. సి. తుర్క్మెనిస్తాన్. డి. చైనా. జవాబు సి. తుర్క్మెనిస్తాన్. మీథేన్ ఉద్గారాలపై వచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలోని టాప్ 25 ఉద్గార సైట్లలో 15 ఒక్క తుర్క్మెనిస్తాన్ దేశంలోనే ఉన్నాయి. 8. చైనాలో భారత నూతన రాయభారిగా అంటే అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. విక్రమ్ దురైస్వామి. బి. ప్రదీప్ కుమార్ రావత్. సి. వినయ్ క్వాత్రా. డి. జైదీప్ మజుందార్. జవాబు ఏ. విక్రమ్ దురైస్వామి. 1992 బ్యాచ్ IFS అధికారి విక్రమ్ దురైస్వామిని చైనాలో భారత రాయభారిగా ప్రభుత్వం నియమించింది. 9. 2028లో జరగనున్న వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? ఏ. ముంబై. బి. భువనేశ్వర్. సి. హైదరాబాద్. డి. బెంగళూరు. జవాబు బి. భువనేశ్వర్. ఒడిశాలోని భువనేశ్వర్ నగరం 2028లో ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యమివ్వనుంది. 10. సైబర్ సెక్యూరిటీ ఆవిష్కరణల కోసం RBIకి ఇన్నోవేషన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు తెచ్చిపెట్టిన ప్రత్యేక చొరవ ఏమిటి? ఏ. UPI లైట్. బి. .bank.in డొమైన్. సి. డిజిటల్ కరెన్సీ. డి.
సేఫ్ పేమెంట్ గేట్వే. జవాబు బి. .bank.in డొమైన్. లైసెన్సు పొందిన అన్ని బ్యాంకుల కోసం ప్రత్యేకంగా .bank.in డొమైన్ను ప్రారంభించడం ద్వారా ఆర్బీఐ సైబర్ భద్రతలో గ్లోబల్ రికగ్నిషన్ పొందింది. 11. పశ్చిమాసియా సంక్షోభం దృష్ట్యా ఎగుమతుల రవాణా సవాళ్లను ఎదుర్కోవడానికి కేంద్రం ప్రారంభించిన రిలీఫ్ పథకం పూర్తిరూపం ఏమిటి? ఏ. రెసిలియన్స్ అండ్ లాజిస్టిక్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్. బి. ర్యాపిడ్ ఎక్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్ ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ ఫండ్. సి. రీజనల్ లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్. డి. రీసోర్స్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్. జవాబు ఏ. రెసిలియన్స్ అండ్ లాజిస్టిక్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్. ఎగుమతి ప్రమోషన్ మిషన్ కింద రవాణా మార్గాలలో అడ్డంకులను తొలగించడానికి రిలీఫ్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 12. భారతదేశంలో అత్యధిక కాలం 8931 రోజులు ప్రభుత్వాధినేతగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ ఎవరి రికార్డును అధిగమించారు? ఏ. జవహర్లాల్ నెహ్రూ. బి. జ్యోతి బసు. సి. పవన్ కుమార్ చామ్లింగ్. డి. నవీన్ పట్నాయక్. జవాబు సి. పవన్ కుమార్ చామ్లింగ్. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న 8930 రోజుల రికార్డును మార్చ్ 22, 2026 నాటికి ప్రధాని మోదీ అధిగమించారు. 13. ఉన్నత్ బీహార్ ఉజ్వన్ బీహార్ అనే థీమ్తో మార్చ్ 22, 2026న ఎన్నవ బీహార్ దివస్ నిర్వహించబడింది? ఏ. 110వ. బి. 114వ. సి. 112వ. డి. 120వ. జవాబు బి. 114వ. 1912లో బెంగాల్ ప్రెసిడెన్సీ నుండి విడిపోయిన సందర్భంగా ప్రతి ఏటా మార్చ్ 22న బీహార్ స్థాపన దినోత్సవం జరుపుకుంటారు. 14. ఆకాంక్షిత జిల్లాలలో నిధుల సద్వినియోగం కోసం నేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ సదస్సు 2026 ఎక్కడ జరిగింది? ఏ. రాంచీ. బి. రాయ్పూర్. సి. న్యూఢిల్లీ. డి. హైదరాబాద్. జవాబు సి. న్యూఢిల్లీ. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని స్కోప్ కన్వెన్షన్ సెంటర్లో ఈ జాతీయ డిఎంఎఫ్ సదస్సు జరిగింది. 15. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో నిర్వహించిన అగ్రి యూత్ పార్లమెంట్ 2026 ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? ఏ. వ్యవసాయంలో యువత భాగస్వామ్యం. బి. నూతన విత్తనాల అభివృద్ధి. సి. ఎగుమతుల పెంపు. డి. సేంద్రియ సాగు. జవాబు ఏ. వ్యవసాయంలో యువత భాగస్వామ్యం. సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జరిగిన ఈ సదస్సు వ్యవసాయ రంగంలోకి యువతను ఆకర్షించడం మరియు ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడింది. 16. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ 2026లో పాఠశాల విద్యార్థుల కోసం ఏ ఉచిత పథకాన్ని ప్రకటించింది? ఏ. ఉచిత మధ్యాహ్న భోజనం. బి. ఉచిత అల్పాహారం అంటే ముఫ్త్ నాస్తా. సి. ఉచిత సైకిల్ పంపిణీ. డి. ఉచిత పుస్తకాల సరఫరా. జవాబు బి. ఉచిత అల్పాహారం అంటే ముఫ్త్ నాస్తా. విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం ముఫ్త్ నాస్తా యోజనను ప్రకటించింది. 17. రోగుల ఇంటి వద్దకే వైద్య సేవలు మరియు వైద్యులను పంపే ద్వారే చికిత్స అనే హెల్త్ కేర్ ఎట్ డోర్ స్టెప్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ. పశ్చిమ బెంగాల్. బి. ఒడిస్సా. సి. బీహార్. డి. అస్సాం. జవాబు ఏ. పశ్చిమ బెంగాల్. ప్రతి బ్లాక్ స్థాయిలో మెడికల్ క్యాంపుల ద్వారా ప్రజలకు ఇంటివద్దకే వైద్యసేవలు అందించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 18. వినియోగదారులు 24/7 కేవలం 2-3 నిమిషాలలో గ్యాస్ సిలిండర్లను రీఫిల్ చేసుకునే సౌకర్యం గల భారతదేశపు మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం ఎక్కడ ఏర్పడింది? ఏ. నోయిడా. బి. గురుగ్రామ్. సి. ఇండోర్. డి. పూణే. జవాబు బి. గురుగ్రామ్. హర్యానాలోని గురుగ్రామ్ నగరంలో దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎంను ప్రారంభించారు. 19. నూతనంగా ఏర్పడిన నూతన దంతవైద్య నిమిషన్ అంటే నేషనల్ డెంటల్ కమిషన్ మొదటి అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఏ. డాక్టర్ సంజయ్ తివారీ. బి. డాక్టర్ అనిల్ కుమార్. సి. డాక్టర్ విజయ్ గోయల్. డి. డాక్టర్ సందీప్ శర్మ. జవాబు ఏ. డాక్టర్ సంజయ్ తివారీ. కేంద్ర ప్రభుత్వం డాక్టర్ సంజయ్ తివారీని నేషనల్ డెంటల్ కమిషన్ మొదటి అధ్యక్షుడిగా ప్రభుత్వం నియమించింది. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్
ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.